నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కోవిడ్ సమయంలో కొన్ని స్టేషన్లలో రైళ్లు ఆగకుండా ఉండడము, మరికొన్ని రైళ్లను రద్దు చేయడం అంటే జరిగింది. వాటిని కోవిడ్ తర్వాత పునరుద్ధరించడంలో రైల్వే శాఖ వెనుకం చేస్తుంది. ఏ రైళ్లను రద్దు చేశారు, ఏ రైళ్లను పునరుద్ధరించారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా అందిస్తాను. 2018, 19, 20 ప్రాంతాల్లో కోవిడ్ సమయంలో కొన్ని రైళ్లను ఈ కోవిడ్ కారణంగా రద్దు చేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త రైళ్లు నిలుపుదల డిమాండ్ అటుంచి పాతవి తిరుగుతున్న వాటిని రద్దు చేసి వాటిని మళ్ళీ పునరుద్ధరించకపోవడం బాధాకరమని, వాటి కోసం ప్రజలు ప్రయాణికులైతే ప్రస్తుతం అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, ఈ యొక్క విశాఖపట్నం జిల్లాల్లో ఈ ప్రతినిధులు వీటిని పునరుద్ధరించాలని రైల్వే మంత్రికి కూడా విన్నపాలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపీలు వీళ్ళందరూ కలిసి వీటిపై దృష్టి సారించాలని కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా నిడదవోలులో కాకినాడ మరియు జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని స్థానికులు ఏళ్ల తరబడి కోరుతున్నారు. అట్లానే కాకినాడ వెళ్లేందుకు కీలకమైన సామర్లకోట రైల్వే స్టేషన్లో సంబల్పూర్ నుంచి నాందేడు నాగావళి ఎక్స్ప్రెస్, అట్లనే కాకినాడ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని ప్రయాణికులైతే కోరుతున్నారు. ఇక కాకినాడ నుంచి న్యూఢిల్లీ, వారణాసి, జోధ్పూర్ కొత్తగా రైలు నడపాలన్న డిమాండ్ ఉంది. ఇట్లా కోకానాడ, షిర్డీ ఎక్స్ప్రెస్లు రోజు నడపడంతో వారానికి ఒక రోజు నడిచేటువంటి ఈ యొక్క బావర్ నగర్ ఎక్స్ప్రెస్ను 3 రోజులుగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక రాజమహేంద్రవరంలో 2012, 2011 ఈ యొక్క ఎంజీఆర్ చెన్నై సూపర్ ఫాస్ట్, అట్లనే ట్రైన్ నెంబర్ ఈ యొక్క 22, 23, 06, 05 ఈ బెంగళూరు హామ్ పవర్ ఎక్స్ప్రెస్, అట్లనే ట్రైన్ నెంబర్ 22, 882, 81 భువనేశ్వర్ పూణే ఎక్స్ప్రెస్, అట్లనే ట్రైన్ నెంబర్ 22, 831, అట్లనే 32 హౌరా యశ్వంత్పూర్ రైళ్లను నిలుపుదల చేయాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉంది. ఈ మేరకు ఈ యొక్క ఎంపీలు కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అట్లనే అనపర్తిలో జన్మభూమి రైలు నిలుపుదల చేయాలని ఏళ్ల తరబడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 52 గ్రామాల ప్రజలకు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10:30 వరకు విశాఖపట్నం వెళ్లేందుకు రైళ్లు లేవని ఈ యొక్క జన్మభూమి హాల్ట్ కల్పించాలని ఈ యొక్క అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో గతంలో ఈ యొక్క మంత్రికి కూడా విన్నవించడం అయితే జరిగింది. ఇక కొవ్వూరులో 2020 మార్చిలో 23న ఈ యొక్క రైల్వే శాఖ పలు రైళ్లను హాల్ట్లు ఎత్తేసింది. అప్పటి వరకు 17 రైళ్లు నిలుపుదల ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 6కు పరిమితమైంది. కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాలకు చెందినటువంటి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు నిత్యం వేలాది మంది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. స్థానికంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ రాజమహేంద్రవరం స్టేషన్పై ఆధారపడాల్సి వస్తుంది. ఈ రత్నాచలు, శేషాద్రి, షిరిడి తదితర ఎక్స్ప్రెస్లను ఆపాలని గతంలో స్థానికులు పలు ఉద్యమాలు కూడా చేశారు. అయినా కూడా ఈ రైళ్లను కోవిడ్ సమయంలో రద్దు చేసినటువంటి రైళ్లను పునరుద్ధరించకపోవడంతో ఈ యొక్క రైల్వే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ కోవిడ్ సమయంలో రద్దు చేసినటువంటి రైళ్లను పునరుద్ధరించాలని ఈ యొక్క రైల్వే ప్రయాణికులు అయితే కోరుతున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.